మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి వారసుడు వస్తే బాగుంటది అని చెప్పని, అంటే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మనవడు పుట్టాలన్న థాట్ తో ఆయన ఒక మాట అంటం జరిగింది. దాన్ని కూడా కొంతమంది ట్రోల్స్ చేయడం. ఎట్లా అంటే, చిరంజీవి గారికి ఆడవాళ్ల పట్ల గౌరవం లేదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు, అందుకనే వారసుడు కావాలంటున్నారు. అప్పటికే ఆల్రెడీ రామ్ చరణ్ గారికి ఒక పాప ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక వారసుడు కూడా ఉంటే బాగుంటుందని ఒక పాజిటివ్, అంటే ఒక మనవడు కావాలన్నట్టు ఆయన అనడం జరిగింది. దాన్ని కూడా ట్రోల్స్ చేయడం. ఎలా అంటే, చిరంజీవి గారు అలా, చిరంజీవి గారు ఇలా, చిరంజీవి గారు అలా ఇలా అని చెప్పి ట్రోల్స్ చేయడం అనేది చేశారు. అండ్ చిరంజీవి గారికే కాదు, మనకు కూడా ఒక మానవత్వంతో మనం ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు ఆ మాట ఆయన మనసును గుచ్చుకుంటుంది, ఆయన మనసుని నొప్పించే మాట మనం మాట్లాడకూడదన్న మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి. ఒక ట్వీట్ చేసేటప్పుడు ఎదుటి మనిషి ఎలాంటి మనిషి, అతని ప్రీవియస్, అతని బిహేవియర్ ఏంటి, అతని ఏంటి సోషల్ మీడియాలో గానీ లేకపోతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద గానీ అతను ఎలా బిహేవ్ చేస్తున్నారు, అతనికి సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ ఏంటి అని చెప్పి మొత్తం ఆలోచించి ఒక మాట మనం మాట్లాడాలి, ఒక ట్వీట్ మనం చేయాలి. కానీ ఇలాంటి ట్వీట్ చేయడం వల్ల చిరంజీవి గారు చాలా అంటే చాలా బాధపడ్డారు.